ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మడు ప్రియులారా మనకు సహాయం దయచేయక ప్రారంభంగా ఒక వాక్యం మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకటి ప్రియులారా మనం చదివి వాక్యం ధ్యానిస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18 అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. సోదరు మన అలాగే మనిషి అన్నమాట, దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా మనం సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనందరం కొత్తగా జన్మించాము. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనందరం నీతి పొందలమని సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట, ఎక్కువ గ్రహించుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడిన యేసు రక్తంలో ఆధారపడుతున్న మనందరం నీతి పొందలం పరిశుద్ధలమని సత్యం ప్రియులారా గ్రహించుకోవాలి, లోతుగా గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మధుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు. మీరు నీతి మందురు అని చెప్తారు. సాతానుకు తొందరమైనది అంటే అపరాధ భావం తీసుకుని వస్తాడనమాట. మనం ఏదైనా మంచి కార్యాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి చేస్తామంటే అదే తప్పు ఇది తప్పు అని మన మనసులో అలాంటి ఒక ఆలోచన వచ్చి మనం చేయకుండా ఆపుతాయి అనమాట. అలాగే దేవుని ఒక దేవుని అనుభవించకుండా దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేకంగా అపరాధ భావం తీసుకొని పెట్టి ఫియర్ తీసుకొని పెట్టి మనం కదలకుండా మనం ముందుకు వెళ్ళకుండా దేవునికి దీవెన పొందకుండా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడిన నేను మీరు మనందరూ నీతిమంతులమని ఇప్పుడు ఇలా గ్రహించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఆలోచన గారి మాటలు క్రియల ద్వారా పాపం జరగవద్దు చేస్తున్నా వెంటనే రక్తములు యేసు రక్తములు ఆధారపడాలి, పాపక్షమానం పొందుకోవాలి, దేవుడు క్షమిస్తాడు. మన క్రిస్తునందు మన సహోదరుని అలాగే చూడాలన్నమాట. కొందరు సమ్ మిస్టేక్ చేసి ఉండొచ్చు, మాటల్లో పొరపాటు జరిగి ఉండొచ్చు, క్రియల్లో పొరపాటు జరిగి ఉండొచ్చు. కాబట్టి దేవుడు వారితో క్షమిస్తాడు, మనం కూడా క్షమించుకోవాలి అనమాట. మనం కూడా మనసు నుండి తీసివేయాలి, చెత్తలు పెట్టవద్దు అనమాట. ఎందుకంటే సాతాను ఒక ప్రియులరా సాతాను ఏం కోరుతుంది? పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించవద్దు. మన హృదయంలో చెత్తలు తీసుకొని పెట్టి పరిశుద్ధాత్మ నది బ్లాక్ చేయాలని ఇబుల్స్ పెట్టి ప్రయత్నం చేస్తాడు. దాని కొరకు మన హృదయంలో రకరకాల బాధలు, టెన్షన్ రకరకాలు తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన ప్రాముఖ్యమైన ఉద్దేశం జీవజలందరూ మన ఆత్మ నుండి ప్రవహించాలి, అలాగే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. ఎందుకంటే ఈ నది మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది తప్పకుండా నేను మీరు దేవుని చిత్తానుసరమైన దీవెన తప్పకుండా అది అనుభవిస్తాను అనమాట. అది ఆపడానికి ప్రియులరా సాతానికి వీల్లేదు అనమాట, మనుషులు కూడా వీల్లేదు. లేదు. కాబట్టి జీవజలం నది మన నుండి ఇంక్రీస్ అవ్వాలి, అది మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయం కాపాడుకోవాలి, హృదయంలో చెత్తలు పట్టవద్దు అనమాట. అంటే అనవసరమైన విషయాలు మన మనసులో పెట్టవద్దు అనమాట. రావడానికి అవకాశం ఉంది, వెంటనే తీసివేయాలి. అది మనం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దాన్ని తీసివేయాలి. యేసు రక్తం ద్వారా మన హృదయాన్ని కడిగి వాక్యం ద్వారా శుద్ధి చేసుకొని హృదయం కాపాడుకోవాలి అనమాట. అలాగే ప్రియులారా మనం అభిషేకంలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అప్పుడు దేవుడు తన చిత్తానుసరమైన ఆశీర్వాదాలు నేను మీరు తప్పకుండా ప్రియులారా అనుభవిస్తానమాట. అలాగే ప్రియులారా మనం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ మనం ఒక టీం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియా ఒంటరిగా లేదు, ఏలియాతో ఎలీషా కూడా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒంటరిగా ఉండడం కంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది కలిసి ఉండడం, టీమ్గా ఉండడం మంచిది అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, 2-3 నా నామములు ఐక్యత కలిగి ప్రార్థన చేసేప్పుడు ఆరగిస్తామని దేవుడు చెప్పారనమాట. అంటే ప్రియులారా ఐక్యత చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రత్యేక కుటుంబంలో భార్య భర్త జీవితంలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. సహోదరులు వారి మధ్యలో ఐక్యత ప్రాముఖ్యం అనమాట. అంటే సాతాను ఒక టార్గెట్ ఐక్యత తొలగించడం, అనైక్యత తీసుకొని రావడం. ఏ విధమైన సరే ఒపీనియన్ తేడాలు కానీ ఏదో ఒకటి తీసుకొని పెట్టి ప్రియులరా అనైక్యత తీసుకొని ఇచ్చి ప్రార్థన ప్రియులరా. కాబట్టి అనేకతో ప్రార్థన ఇస్తున్న దేవుడైతే ఆలగించలేదని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ప్రకారం ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి అని ఉంది. శ్రద్ధగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా కాపాడుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది కదా, మన హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని రాయబడి ఉంది. అలాగే ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులారా శ్రద్ధగా కాపాడుకోవాలి అనమాట. చాలా శ్రద్ధగా కాపాడుకోవాలి. ఆశీర్వాదం అని అనుభవించాలంటే ఆత్మ కలిగించే ఐక్యత. అంటే బయట నుండి నా ఐక్యత తేడా ఉండవచ్చు. అంటే ఫిజికల్ మన భాషను బట్టి, లేదా నాలెడ్జ్ని బట్టి, మన కలర్ని బట్టి, డబ్బుని బట్టి ఐక్యత కాదు. బైబిల్ ఐక్యత కాదు. బైబిల్ ఆత్మ నుండి వచ్చే ఐక్యత. అంటే మన క్రిస్తునందు మనం కొత్తగా జన్మించాం. మనందరం దేవుని పిల్లలం. యేసు రక్తం, యేసు నామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా ఐక్యత రావాలన్నమాట. ఆత్మ కలిగించే ఐక్యత అంటే కొత్తగా జన్మించిన మనం అందరం ఒక్క తండ్రి పిల్లలమైన సత్యం మనం మర్చిపోవద్దు అనమాట. మనం దేవుడు యేసమైన తండ్రి, మనందరం పిల్లలం. కాబట్టి మనం ఆత్మ కలిగించు అంటే స్పిరిట్ నుండి, ఇన్నర్ మ్యాన్ స్పిరిట్ నుండి పరిశుద్ధాత్మ వలన ఐక్యత కాపాడుకోవాలన్నమాట. బయట చాలా విషయాలు మనకు తేడా ఉంది. మన హైట్ తేడా ఉంది, లావు తేడా ఉంది, నాలెడ్జ్ తేడా ఉంది, అన్నిటిలో చాలా మనందరి తేడా ఉంది. సేమ్ కాదు. కళ్ళల్లో తేడా ఉంది, విషయంలో టోటల్ చూసినైతే శరీరం కానీ, మనం ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, నాలెడ్జ్ కానీ, మనం అంతా చూసినా చాలా డిఫరెంట్ అనమాట మనందరు. కానీ ఐక్యత ఆత్మలో మాత్రం సేమ్ అనమాట. ఎందుకంటే మన అందరం ఆత్మలో ప్రియులారు మనం చూసినట్లయితే మనందరిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఇచ్చిన మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు సేమ్ అనమాట. తేడా లేదు. నాలో ఉన్న క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు సేమ్ అనమాట ప్రియులారు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారు మనం శ్రద్ధగా కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారు మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 రాయబడి ఉంది. ప్రియులారు మనం చూసినట్లయితే మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను గొప్ప, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను గొప్ప కార్యం ప్రియులారా మన పరిశుద్ధాత్మ దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు, మన అందరి కొరకు దేవుడు చేస్తాడనమాట. ఇప్పుడు మన ఆత్మ కలిగించే ఐక్యతలు మనం కొనసాగించబడుతున్న వారుగా ఉంటే. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతలు మనం కొనసాగించబడలేదు అంటే ఆశీర్వాదాలు మనం అనుభవించే విషయంలో కొద్ది తగ్గిపోస్తాయి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 రాయబడింది, ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం శ్రద్ధగా కాపాడుకోవాలని రాయబడింది. శ్రద్ధగా కాపాడుకోవాలి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా క్షమించుకోవడం. మన మాదిరి ఎవరు? యేసుక్రీస్తు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి నాతో మీతో క్షమించినట్టు క్షమించుకోవాలి. ఇప్పుడు వారు వీరు చేసిన ఆ తప్పు, పాపం దాన్ని హైలైట్ చేసుకొని మనం అదే చెప్పుకొని ఉండవద్దు. అప్పుడు ఏమవుతుంది? సమస్యలు తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతాయి. కానీ యేసు రక్తం తీసుకొని రావాలి, క్షమించుకోవాలి అంతే. సూతరం పడిపోయి ఉండవచ్చు, క్షమించుకోవడం. పాపాలు ఒప్పుకుంటే దేవుడు లేపుతాడనమాట, క్షమిస్తాడని. దేవుడు కూడా క్షమిస్తాడు. అలాగే ఆయన లేపబడి దేవునితో కలిసి ముందుకు వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు ఇలాగా పాపాలు దేశం మనం హైలైట్ చేయవద్దు అనమాట. యేసుక్రీస్తుని హైలైట్ చేయాలి. యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలన్నమాట. వాళ్ళు హైలైట్ చేయాలి. ఇద్దరు పాపాలు ఇప్పుడు ఇలా దేశం మనం హైలైట్ చేయవద్దు. మనం క్రిస్తుని హైలైట్ చేయాలి. యేసు రక్తం మనం పైకి లేపాలి. యేసు రక్తం దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. యేసు రక్తం, యేసు నామం, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. సరే, ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నట్టే 2వ రాజుల గ్రంథము 2:1 ప్రియులారు మనం చూస్తున్నట్టే ఏలియాతో ఎలీషా కూడా ఉన్నాం అనమాట. కాబట్టి వారు ప్రియులారు మనం చూస్తున్నట్టే మంచి ఐక్యత కలిగి ఉన్నట్టు ప్రియులారు మనం చూడవచ్చు. వారు మంచి ఐక్యత కలిగి ఉన్నట్టు ప్రియులారు మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్నట్లయితే మా వదన ఒకసారి చదువుతారమ్మా. 2వ రాజులు 2:1 యెహోవా సులిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ హెవెన్ గురించి రాయబడింది అనమాట. పరలోక గురించి రాయబడింది. పరలోకానికి సుడిగాలి చేత ఏలియా ఎత్తపడే ఆ సమయం వచ్చినట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం. సుడిగాలి చేత. కాబట్టి
యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన మన ఒక గురి కూడా లేదంటే దేవుడు యేసుక్రీస్తు త్వరగా వస్తాడు, వచ్చి మనల్ని కూడా ప్రియుల పరలోకంలోనికి అంటే మన నిత్యం ఉండినట్టు దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ త్వరగా వస్తామని చెప్పామన్నమాట ప్రభు. నిన్న ఒక పాస్టర్ నా ఇంటికి ఇల్లు విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. వారు రాకముందే మేము వెంటనే కొంచెం అంటే మంచి శుభ్రం చేసి పెట్టామన్నమాట. వారు ఒక గెస్ట్ వస్తున్నారు కాబట్టి కొంచెం క్లీన్ చేసి మంచిగా పెట్టామన్నమాట. నేను ఏం చెప్తున్నా అంటే, కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారు, నేను త్వరగా వస్తానని చెప్పారు. కాబట్టి ఆ రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక త్వరగా వస్తామని చెప్పారు. ఇప్పుడు అయ్యా కమింగ్ సూన్ జీసస్ చెప్పిన అనమాట, నేను త్వరగా వస్తాను. కాబట్టి ఆ రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి పరలోక కొరకు ప్రియులారా మనం సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. కాబట్టి ఏ సమయం ప్రభు వస్తాడని మన చేతులు లేదు, దేవుని చేతులు అనమాట. తండ్రికి తెలుసు, సర్వాధికారి దేవునికి తెలుసు. కాబట్టి దేవుని కుమార్తె మనం సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. యేసు రక్తం ద్వారా కడిగి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేసుకొని ప్రియులారా మనం సిద్ధపాడు. ఒకవేళ ఏ రోజు ప్రభు వచ్చినా మనం వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్ని ప్రియులారా మనం చూసినట్టే ఏలియా జీవితంలో ప్రియులారా మనం చూసినట్టే సిద్ధంగా ఉన్నామన్నమాట. దేవుడు అగ్ని రథములో దేవుడు వచ్చినప్పుడు అగ్ని గుర్రంతో దేవుడు ప్రియులారా తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏలియా జీవితం ప్రియులారా మనం చూసినట్టే సిద్ధంగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితం ఎలా ఉంది కాబట్టి ప్రియులారా మన భూమిలో బ్రతుకుతున్నప్పుడు పరలోక దర్శనం లేదా నిత్యత్వం, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ మన ఆత్మలో పొంది బ్రతకాలన్నమాట. స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, భూ సంబంధమైన విషయాలు మనకు చాలా చిన్నదిగా వస్తాయి అనమాట. పరలోకం గురించి మన ఎక్కువ రెవల్యూషన్ వస్తున్న కొలది, గ్రహింపు వస్తున్న కొలది మనకు చాలా విడుదల జరుగుతుంది అనమాట మన ప్రాణములు. అప్పుడు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా చిన్నదిగా అనిపిస్తుంది అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోకం సంబంధమైన ఆశీర్వాదాలు చాలా గొప్పదిగా వస్తాయి అనమాట. అలాగా రావాలన్నమాట. అదే దేవుని చిత్తం అనమాట. దానికి అర్థం భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనం అనుభవించవద్దని కాదు, అనుభవించాలి, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ దానికంటే చాలా 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 ఉన్నతమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం చాలా గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హెవెన్, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం చాలా గొప్పది. ఎందుకంటే నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం ఆ మాటలోనే రాయబడి నిత్యం అంటే నిత్యం ఉంది అనమాట, ఒక్కరోజు కాదు. ఈ భూమిలో ఇప్పుడున్న మన బ్రతుకు ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే 70 సంవత్సరం ఉండవచ్చు, 80 కావచ్చు, 100 కావచ్చు, అంతే లిమిట్లో ఉంది అనమాట. కానీ పరలోకములో దేవునితో మన నివాసం నిత్యం అనమాట, ఎండి లేదనమాట. నిత్యం జీవం గల దేవునితో మాట్లాడుకోవచ్చు. సంతోషం, సమాధానం, సంతోషం, ఆనందం, నిత్యం ఆశీర్వాదాలు అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి మన హృదయంలో ప్రియుల నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, పరలోక గురించిన ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో సమృద్ధి అనుగ్రహించినాక అది అనుగ్రహించినప్పుడు ఏమవుతుంది, ఈ భూ సంబంధమైన విషయాలు పేర్లో ఉన్న భూ సంబంధమైన విషయాలు చెప్పి కదా మనం చాలాసారి మన మధ్యలో ఈ దెయ్యాలు అనేక తీసుకొని వస్తాయన్నమాట. డబ్బు విషయం కావచ్చు, లేదంటే హోదా కావచ్చు, ఏదో ఒకటి కొందరు ఇల్లు కొరకు కావచ్చు, ఆస్తి కొరకు కావచ్చు, స్థాయి కొరకు కావచ్చు. ఇదంతా మనం చూస్తుంటే ఈ భూమిలో ఉన్నప్పుడు జరుగుతున్న విషయం అనమాట. ఆస్తి కానీ, డబ్బు కానీ, హోదాలు కానీ, పేరు కానీ, వారి పేరు చెప్పారు, నా పేరు చెప్పలేదు, అలాంటి ఉన్న తేడాలు మన అంతా కూడా ఈ భూమిలో ఉన్నప్పుడు జరుగుతున్న విషయాలు అనమాట, భూ సంబంధమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఇలా పరలోక సంబంధమైన రెవల్యూషన్ మనం అది ఇంక్రీస్ అవుతున్న కొలది భూ సంబంధమైన విషయాలు చాలా చిన్నదిగా మనకు వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, టెన్షన్ నుండి ఫ్రీ అవుతాయి అనమాట, బాధ నుండి బయటపడుతుంది. ఇప్పుడు చాలా మటుకు మనం బాధపడుతున్నామంటే దానికి ప్రాముఖ్యమైన విషయాలు ఈ భూ సంబంధమైన విషయాలు. ఇవి నా పెళ్లి, కొందరు మనం చూస్తున్నట్టే పెళ్లి జరగలేదని కొందరు బాధ ఉండవచ్చు, కొందరు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టాలని బాధ ఉండవచ్చు, పిల్లలు కావాలి, పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఎలాగ పెంచాలి, వారిని ఎలా కాపాడుకోవాలి, ఎలాగ పొడిస్తే అదొక బాధ అనే రకరకాలు కనెక్ట్ అవుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సరే, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
నూతన జెరూసలేం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆమె హృదయంలో అనుగ్రహించిన. కాబట్టి దేవుడు పరలోకం వరకు ప్రియులారా మనం పిలిచారు. అంటే యేసయ్యతో నిత్యం ఉండడానికి వరకు పిలిచామన్నాడు. భూమిలో మనం యేసయ్యతో బ్రతకాలి, యేసయ్య రాకడలో మనం ఎత్తపడాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న ఎలీషా దానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని సొత్తుగా ఉన్న మనం సిద్ధపడి ఉన్నామా? ప్రభు చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పారు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, అగ్ని రథం గుర్రం అంతా వచ్చినప్పుడు ఎలీషా ఎత్తపడామన్నమాట. ఒకవేళ ఎలీషాలో ఒక పాపం ఉండే, ఏదైనా పొరపాటు దేవునికి వ్యతిరేకంగా ఉండే ఎత్తపడతా లేదు స్తోత్రం. కాబట్టి అంత ప్రియులారా అది దేవుడు కృప చూపామన్నాడు, దేవుడు కరుణ చూపామన్నాడు. వెలిస్తోత దేవుడు కృప చూపారు. కాబట్టి మనతో కూడా దేవుడు కృప కరుణ యేసు రక్తం ప్రత్యేకంగా మనకు అవైలబుల్ ఉంది అనమాట. కాబట్టి రక్తం ద్వారా ప్రియులారా కడగబడాలి. ఇప్పుడు మన ఆలోచన మాటలు క్రియలు దేవుని ముందు నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాం అనమాట, మనుషులు కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాం అనమాట. మనుషులు కూడా చూస్తున్నారు. ఇప్పుడు దేవుని ముందు మన భయభక్తి కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు ప్రతిరోజు చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రతిరోజు మన మాటలు, ఆలోచన, మాటలు, క్రియలు వాక్యానుసరంగా ఉంటే పరలోకములో, భూమిలో మనకు దేవుని ఉంది, పరలోకములో ఇక నిత్యమైన దీవెన ప్రియులారా ఉంది అని సత్యమైన గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మొదటి వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము, వారు టీముగా కలిసి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. టీముగా కలిసి ఉండాలి అంటే చాలా విషయాలు మనం సహించుకోవాలి. కలిసి మనం ఉండాలి అంటే చాలా విషయాలు ప్రియులారా సహించుకోవాలి, వేరే మార్గం లేదు. అదొక బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడింది, దీర్ఘ శాంతంతో ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి అని రాయబడింది. దేవుని ప్రేమతో మనం సహించుకోవాలి, క్షమించుకోవాలి. అలాగే ఆత్మ కలిగించు ఇక కాపాడుకొని ఆశీర్వాదాన్ని అనుభవించుకొని నేను మీరు ముందుకు వెళ్ళడమే ప్రియులారా దేవుని యొక్క చిత్తం. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 2వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు నాతో మాట్లాడిన విషయం మాత్రం మీ ముందు తీసుకొని వస్తున్నాం అన్నమాట. కాబట్టి దానిలో ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త పరిచర్య ప్రారంభించిన తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత మనం చూసినట్లయితే దేవుని స్వరం విని బృదైనట్టు ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి మనం చూడవచ్చు. 17 కానీ 18 దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే 19 అధ్యాయం కానీ దేవుని స్వరం విని బ్రతుకుతున్నాం అనమాట. దేవుని స్వరం విని బ్రతుకుతున్నాం. ఇప్పుడు తన ప్రారంభం నుండి ప్రియులారా మన చివరి దాకా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని ఒక అనుభవం ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన దేవుని కుమారుగా కుమార్తె ఉన్న మనం దేవుని స్వరం విని మనం బ్రతుకుతున్నామా? కాబట్టి ప్రారంభంలో నుండి దేవుని స్వరం విని బ్రతుకుతున్నాము. మధ్యలో మనం ఒక చోట్ల మనం చూసినట్లయితే కొంచెం తగ్గిపోయినట్టు మనం చూస్తున్నాం. సరే, ఏదైనా ఇప్పుడు దేవుడే దిగి వచ్చి తర్వాత మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి 2వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది, 2వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా తన అంత్యకాలంలో, లేదంటే అంటే అంత్యకాలం అని కాదు కానీ తన భూమిలో ఉన్న తన సమయం అయిపోయింది. అంటే దేవుడు పిలవడానికి ఉన్న టైం అనమాట, పరలోకానికి పిలవడానికి. కాబట్టి ఆ టైంలో ప్రియులారా మనం ఆఖరి సమయంలో కూడా మనం చూసినట్లయితే తన పరిధిలో ఆఖరి సమయం, భూమిలో ఉన్న తన పరిధిలో ఆఖరి సమయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం వింటున్నాం అనమాట. అంటే ప్రారంభం బైబిల్లో రాయబడింది. మన ప్రారంభం ఎలాగ, మన ఆత్మీయ జీవితం ప్రారంభం ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించాం. ఆత్మానుసరంగా మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడి తర్వాత మధ్యలో శరీరానుసరమైన బ్రతుకులోనికి వెళ్ళవద్దు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా వాళ్ళు చెప్తున్నాను అనమాట, మీరు ఆత్మానుసరంగా ప్రారంభించాం, ఇప్పుడు మీరు శరీరానుసరంగా దాన్ని ఆపుతున్నామా? శరీరానుసరంగా. కాబట్టి ఆత్మానుసరంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మనం కొత్తగా జన్మించాము, అలాగే ఆత్మానుసరంగానే కొనసాగించాలి అనమాట. తర్వాత మధ్యలో శరీరానుసరంగా మనం ఆ స్థాయికి తగ్గిపోవద్దు అనమాట. ఒకవేళ మనం ఆత్మానుసరంగా మనం ప్రారంభించాం, కరెక్ట్, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మనం కొత్తగా జన్మించాము, ఆత్మానుసరంగా ప్రారంభించబడిన మనం ప్రార్థన తగ్గిపోతున్నప్పుడు, ఆరాధన దేవునితో సహవాసం తగ్గిపోతున్నప్పుడు శరీర క్రియలు ఆటోమేటిక్ బయటపడతాయి అనమాట. ఇప్పుడు శరీర క్రియలు బయటపడుతున్న స్థాయిలో మీరు ఉంటే దానికి అర్థం మీరు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం పోయించుకోవాలి, పరిశుద్ధాత్మలు ఇంకా ఆధారపడాలి అనమాట. కాబట్టి అలాంటి ఒక పరిస్థితి మామూలు అయితే ప్రియులారా ప్రతి దేవుని బిడ్డలకు వస్తాయి అనమాట. అంటే దానికి అర్థం మనం ఏం చేసుకోవాలి, దాని నుండి పైకి రావచ్చు. శరీరానుసరమైన సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేస్తుంది అని ప్రార్థన చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట.
ప్రతిరోజు ఓవర్కమ్ చేయాలి. సిన్ఫుల్ నేచర్ మన అంతల్లో ఉంది ప్రియులారా, నాలో ఉంది, అంతల్లో ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉంది. ప్రతి ఒక్క దైవజనుడు దైవజన అందరిలో ఈ సిన్ఫుల్ నేచర్ ఉంది. సేమ్ టైం సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు కూడా మనలోనే ఉన్నాడు. కాబట్టి మన హోలీ స్పిరిట్లో మన దినం ఆధారపడి నేను నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి అనమాట. ఒక ఎండలోనే అందరూ నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎలాగ బ్రతకాలని అందరూ నేర్చుకోవాలి. మనం అనుకున్నాము కొందరు మాత్రం ఆత్మీయులు ఉండాలి, కొందరు ఏ విధమైన పర్వాలేదు. నో, అందరూ ఉండాలి. అందరూ ఆత్మానుసరంగా ఉంటేనే అందులో ప్రియుల సమాధానం, శాంతి, నెమ్మది అనుభవిస్తాయి. లేదంటే ఎవరైతే ఆత్మానుసరంగా లేదో వారి వలన తలనొప్పి తప్పకుండా వస్తుంది, బాధ వస్తాయి అనమాట, అనవసరమైన బాధ వస్తాయి. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు మనం అందరం ఆత్మీయులు ఉండినట్టు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. మనం ఇంటిలో ఉన్న వారిని అందరం నేర్పించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. లేదంటే అనవసరమైన మన మాటలు జారిపోతాయి, క్రియలు జారిపోతాయి. ఈ దెయ్యాలు దానిలో ప్రియుల దెయ్యాలు పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మానుసరంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక మా 2వ దినం చదవండి. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. చూడండి, ఎలీషా ప్రియులు దేవుని స్వరం విన్నామన్నమాట. దేవుని స్వరం వినడం చాలా గొప్ప దేవుని అనమాట, మామూలు దేవుని కాదు. ఇప్పుడు ప్రతి దేవుని బిడ్డలు కూడా, దేవుని కుమార్తె ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యం మన ఆత్మలో ఉంది అనమాట. అది మనం దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరం వినడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దేవుని స్వరం విని ఎలీషాతో మాట్లాడుతున్నప్పుడు ఎలీషా ఒక మాట కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా గొప్ప మాట అనమాట, మామూలు విషయం కాదు. ఆస్ షూర్లీ ఆస్ ద లార్డ్ లివ్స్ అండ్ యూ యువర్ సెల్ఫ్ లీవ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ. యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పామన్నమాట. దాదాపు 3 సార్లు చెప్తానమాట, నేను నిన్ను విడవలేదు. అంటే దానిలో ప్రియులారా మనం చూస్తే యెహోవా జీవం తోడు అంటే ఆస్ షూర్లీ అంటే నిశ్చయం అనమాట. షూర్లీ అంటే ఇంకా దానికంటే ఇంకా తప్పకుండా అనమాట. షూర్లీ ఆస్ ద లార్డ్ లివ్స్ అంటే దేవుడు బ్రతికినంత కాలం, యెహోవా దేవుడు జీవం కలిగిన దేవుడు, నిత్యుడైన దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడు ఉన్నంత కాలం నేనైతే నిన్ను విడవలేదు. ఎంత తీర్మానం చూడండి ప్రియులారా. ఇంకా అండ్ యువర్ సెల్ఫ్ లివ్, నీవు బ్రతికినంత కాలం అంటే ఏలియా నీవు బ్రతికినంత కాలం, గురువు నీవు బ్రతికినంత కాలం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఎలాగుంది, యేసుతో మనం సంబంధం, దేవునితో మన రిలేషన్షిప్ ఎలాగుంది. మనం చాలాసార్లు దేవుని చెప్తాను, నన్ను త్రువ విడిచిపెట్టవద్దని మనం చెప్తాం. ఇప్పుడు దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమే నిన్ను విడువను ఎడబాను అని దేవుడే చెప్పారు. కానీ మన పరిస్థితి ఎలా ఉంది, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, నీవు ఇక్కడ ఉండు, నేను బెదలకు వెళుతాం అని చెప్పినప్పుడు కూడా ప్రియులారా ఎలీషా ఒప్పుకోలేదు. అంటే అంత అభిషేకం కోరుకున్నాం, అంటే దేవుని ప్రసెన్స్ కోరుకున్నాం అనమాట. ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో క్రిస్తువును కోరుకోవాలి, దేవుని యొక్క ప్రసెన్స్ పరిగారం మనం కోరుకోవాలి, హోలీ స్పిరిట్ ప్రసెన్స్ మనం ఎక్కువ కోరుకోవాలి అనమాట, అధికంగా కోరుకోవాలి. దానిలో ఉంది మనకు అన్నిటి పరిష్కారం. హోలీ స్పిరిట్ ప్రసెన్స్ అంటే హోలీ స్పిరిట్ ఆల్రెడీ సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడు. దుప్పటి ఎలీషా ఎలాగ పొందారో అలాగే పరిశుద్ధాత్మదేవుడు సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మలోనికి దిగి వచ్చామన్నమాట. కాబట్టి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు నాలో మేలో ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని యొక్క ప్రసెన్స్ మీరు కోరుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ నుండి, పరలోకం నుండి కాదు కానీ పరలోకం నుండి దిగి వచ్చాం. పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుగా 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మదేవుడు పరలోకం నుండి దేవుడు పంపారు, కరెక్టే. కానీ సువార్త రక్షణ పొందిన ఇప్పుడు మనలో క్రిస్తు, నాలో మేలు క్రిస్తు ఉన్నాడు. మనలో ఉన్న క్రిస్తు నుండి జీవదనలు పొంగి పొరలు ప్రవహించాలన్నమాట అన్నదని. కాబట్టి ప్రశంస ప్రియులారా మనం కోరుకోవాలి. యేసు క్రీస్తుతో ఉన్న సహవాసం, ప్రేమ సహవాసం మనం కోరుకోవాలి, ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఇప్పుడు దాని నుండి వేరు చేసే కొన్ని విషయాలు మనం జీవితంలో చూడవచ్చు, కానీ మనం దాని నుండి దూరంగా ఉండాలి అన్నమాట. యేసయ్యతో ఉన్న సహవాసం ప్రియులారా కోరుకోవాలి.
హల్లెలూయా. అలాగుండే ప్రియులారా మనం అభిషేకంలో ఎదగత్తనమాట, తప్పకుండా ఎంకరేజ్ అవుతాయి. ప్రెసెన్స్ లో మనం ఎదగాలి. హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ లో, యేసునామములో, ఉదయకాల మీటింగ్ లో, ప్రార్థనలో మనం అందరం ఎదుగునాక ఇంకరిస్తా ఉండగా హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ అంటే మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ నుండి, మన హృదయం నుండి ప్రవహించాలి అనమాట. గొప్ప వరదగా ప్రవహించినాక యేసునామములు, హల్లెలూయా, వరదగా ప్రవహించినాక సమృద్ధి, హల్లెలూయా, డాము నుండి నేలు ప్రవహిస్తుంది. అలాగే మన ఆత్మ నుండి జీవదనందలు ప్రవహించినాక, యేసునామములు మన అందరి నుండి ప్రవహించినాక అలాగే ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మీ ఇందులో జరుగుతున్న అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి అనమాట. మీ జీవితంలో అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి, ఇద్దరులోని అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి అనమాట. అపవాది క్రియలు, సాతాను క్రియలు అంతా లయమైపోతాయి, నాశనం అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా జీవదనందలు ప్రియుల పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉంది. కాబట్టి మనం కోరుకోవాలి, ఐ విల్ నెవర్ లీవ్ యూ అని ప్రభుత్వం మనం చెప్పాలి. ప్రభు, నేను మీ సహవాసం నాకు ఎల్లప్పుడూ కావాలి. కాబట్టి ఆ కోరిక ఎంతమంది ఆ కోరికతో ఉన్నారేమో సోదరు. కానీ మన దేవుడు కూడా ప్రియులారా మనం చూస్తున్న సువార్త రక్షణ పొందినప్పటి నుండి రోమియోకి రాసిన పత్రిక 5:11 ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ కొత్తగా జన్మించిన ఆ రోజు నుండి ప్రారంభించామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మన ఆత్మలో దిగి వచ్చి నా ఆత్మ దేవుని ఆత్మ, లేదంటే మన ఆత్మ దేవుని ఆత్మ ఒక్కటిగా దేవుడు చేశామన్నమాట. అందుకొరకే ప్రియులారా మన పరిశుద్ధాత్మ దేవుడు, మనం యేసుక్రీస్తు ఇప్పుడు రెండుగా లేదు. కొన్నిసారి మనకు అనిపిస్తాం, నేను యేసయ్య దూరంగా ఉన్నారేమో. నో, మన దూరంగా లేదు ప్రియులారా, దూరంగా లేదు. మనం యేసయ్య ఒక్కటి ఉన్నామన్నమాట. మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటిగా ఉన్నాం మన ఆత్మలో, స్తోత్రం. కాబట్టి ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు ప్రవహించినాక, కాబట్టి ఐ విల్ నెవర్ లీవ్ యూ అనే మాట ప్రియులారా మనం చూసినట్లయితే 3 సారి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా ఎలీషా చెప్తున్నా అనమాట, నేనైతే విడువలేదు. కాబట్టి మనం కూడా ఆ తబనతో పట్టుదలతో ఉండాలి అన్నమాట. యేసుతున్న సహవాసంలో మనం పట్టుదలతో ఉండాలి, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగుండే ఏమవుతుంది, తర్వాత మనం చూస్తున్న అభిషేకం అనేది డబుల్ పోర్షన్ అభిషేకం దొరికింది. తన కోరికని బట్టి, ఆ నిశ్చయాన్ని బట్టి దొరికింది అనమాట. నిశ్చయం ఒకవేళ లేదు అంటే మామూలుగా ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఎలీషా జీవితం కూడా మామూలుగా ఉంది. కాబట్టి నిశ్చయ కాబట్టి ఆత్మీయ జీవితంలో స్ట్రాంగ్ డిసిషన్ ఉండాలి అనమాట. అంటే దాన్ని కదిలించే కొన్ని విషయాలు పరిస్థితి రావడానికి అవకాశం ఉంది, తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. బైబిల్లో రాయబడింది అది, యేసుక్రీస్తు చెప్పారు. మత్తయి సువార్త 7:24-25 రాయబడింది. వరద వస్తుంది, తుఫాను వస్తుంది, పెనుగాలి వస్తుంది, రకరకాలు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మన ఎంత మట్టుకు యేసుక్రీస్తులో ఉన్నామని. కాబట్టి తుఫాను, వరదలు, సమస్యలు కొన్నిసారి మనం ఆత్మీయ జీవితంలో వస్తాయి అనమాట. వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతాయి మన క్రిస్తులో ఎంత స్ట్రాంగ్ ఉంది అని. సో అప్పుడు అర్థమవుతాయి మనం దేవునితో ఎంత మంచి కనెక్షన్ లో ఉన్నామని. కాబట్టి ప్రియులారా మనం చూడండి, ఏలియా రిలేషన్షిప్ మనం చూసినట్లయితే ఎంత స్ట్రాంగ్ ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మామూలు కాదు. దేవునికి అంటే దేవుడు ఆత్మలో వారిను కలిపినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ఆత్మలో కలిపోతాయి అనమాట, స్పిరిట్ కనెక్ట్ అవుతాయి అనమాట. కాబట్టి బైబిల్లో అదే రాయబడింది, ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలని రాయబడింది. ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి. కాబట్టి వారి మధ్యలో ఐక్యత ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడు కృప అనమాట, దేవుని ప్రేమ అనమాట, దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ప్రియులారా ఎక్కువ ఆశీర్వాదాలు అనేకులకు దీవెనకరంగా మార్చబడామన్నమాట. కాబట్టి మనం కూడా క్రీస్తుతో మంచి ప్రియులారా సంబంధం కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు మన గురువు యేసుక్రీస్తు అనమాట, మన లీడర్ యేసే అనమాట, మన కాపరి యేసే అనమాట. యేసేతో ఉన్న సహవాసములు మాత్రం ప్రియుల దేశం మనం తగ్గిపోవద్దు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఐ విల్ నెవర్ లీవ్ యూ. ఇప్పుడు మనం కూడా యేసుతో చెప్పాలి, నేను ప్రభువా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని మర్చిపోను, నువ్వు నా ప్రాణం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మన ప్రాణం కంటే ప్రేమించాం, యేసయ్య మనల్ని ప్రాణం కంటే ప్రేమించాం. కాబట్టి మనం కూడా పాట పడుతున్నాం, మీరు నా ప్రాణం, మీరు నా జీవం, మీరు నా సర్వం. హల్లెలూయా. అలాగే యేసయ్యతో క్లోజ్ ఉండే ప్రియులారా మన దీవెన తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట, ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు జీవదనం అన్నది అనుభవంలో మనందరం ఎదురైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసులో ప్రియులారా మనకు సహాయం దయచేనాక. అలాగే ప్రియులారా మనం ఇంకా మనం చూస్తున్నదే 7వ దినములో ప్రియులారా మనం చూస్తున్నదే కొందరు శిష్యులు ఏలియా నుండి చాలా దూరంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తాం.
ఏలియా నుండి దూరంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. వారు అభిషేకంలో అంత గొప్ప స్థాయికు రాలేదన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా యేసుక్రీస్తుతో మనం ఆల్రెడీ మన ఆత్మలో మనం కలిసి ఉన్నాము. అలాగే యేసుతో అనదైనా క్లోజ్ ఉంటే తప్పకుండా అభిషేకంలో ప్రియులారా మనం ఎదుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మన 8 వదనం ప్రియులారా మనం చూస్తుంటే 8 వదనంలో ప్రియులారా మనం చూస్తుంటే యోర్దాను నది ఏలియా ప్రియులారా దాన్ని తన దుప్పటితో దాన్ని తాకినప్పుడు అది చీల్చబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యోర్దాను నది మాత్రం కాదు, ఒకవేళ ఎర్ర సముద్రం కానీ అలాంటి సమస్య ఉన్నా కానీ ప్రియులారా యేసు నామములో మన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అది లయమైపోతుంది అనమాట. ఏ సమస్య అయినా సరే యేసు నామములో ప్రియులారా మనం యేసు నామములో నిలబడినప్పుడు దానిలో ఓపెన్ అవుతాయి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే దేవుని యొక్క పవర్ పనిచేస్తాయి అనమాట. మనం విశ్వాసంతో మాట్లాడాలి, వాగ్దానం ఒప్పుకోవాలి అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మన ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు అనమాట. కొన్నిసారి మనం ఆర్గ్యుమెంట్స్ చేస్తారం, కొన్ని విషయం ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్ళవద్దు. ఆర్గ్యుమెంట్స్ లోనికి మనం వెళుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మీయంగా బలహీనపరచబడతాయి అనమాట. సాతానుకు అప్పుడు అవకాశాలు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏ విషయంలో గురించి వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ లోనికి మాక్సిమం వెళ్లకుండా మనం జాగ్రత్త మనం కాపాడుకోవాలి. ఎంత మట్టుకు అంత మట్టుకు మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. బైబిల్లో కూడా రాయబడింది, ఎక్కువ మాట్లాడుతున్న వలన పాపం కూడా జరగడానికి అవకాశం ఉంది. లేదు ఆర్గ్యుమెంట్స్ ప్రియులారా మనం చేయవద్దు. కాబట్టి కొన్నిసారి దేవుడు బైబిల్లో రాయబడిన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచాం, కానీ కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించడం అడ్డుపడుతున్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కాదు, మన మాటలు అనవసరమైన మాటలు పలకడం వల్ల అనమాట. అనవసరమైన మాటలు స్ప్రెడ్ చేసినప్పుడు, అనవసరమైన మాటలు పలుకుతున్నప్పుడు ఆశీర్వాదాలు అనుభవించాలని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. దానికంటే ఎక్కువ మనకు అవసరం లేదు, తక్కువ అవసరం లేదు, అంతే. హల్లెలూయా. అది ఇప్పుడు ఇలా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది 1 పేతురు 3:9 మన చాలాసారి చదివిన వాక్యం. అది ఆశీర్వాదం అనుభవించడానికి పిలువబడిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయదు. ఒకరు కీడు చేస్తామంటే మనం కూడా కీడు చేయదు. దూషణకు బదులుగా మనం కూడా దూషణ చేయదు. కొన్నిసారి మనం కూడా దూషిస్తారము. అప్పుడు ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవించుకునే విషయంలో అడ్డుపడుతుంది అనమాట. ఇప్పుడు బైబిల్ రాయబడింది ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలిచిన కాబట్టి మనం దీవించాలి, మన ప్రార్థన చేయాలి, దీవించాలి. హల్లెలూయా. పాపాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ చేయవద్దు అనమాట. యేసు రక్తం తీసుకొని రావాలి, క్షమించాలి, స్తోత్రం. ఐక్యత ఆత్మగలించి ఐక్యత కాపాడుకోవాలి. అప్పుడు సాతాను తంత్రాలు లయమైపోతాయి అనమాట. దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియా ప్రియులారా తన అభిషేకం అంటే ఆ దుప్పటి ద్వారా ప్రియులారా యోర్దాను నదిను తీర్చుకొని ముందుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు సమస్యలు మాత్రం చూస్తున్నారు. కాబట్టి యోర్దాను నది చూస్తున్నట్టు సమస్యలు మాత్రం చూస్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన నుండి ఒక పరిశుద్ధమైన నది ప్రవహిస్తుంది అనమాట. ఆశీర్వాద నది ప్రవహిస్తుంది అనమాట. హల్లెలూయా. ఆ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు యోహాను సువార్త 7:38 ప్రభు స్పష్టంగా చెప్పారు, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి అంటే హృదయం నుండి అనమాట, ఆత్మ నుండి అనమాట జీవజల నది కాదు నదులు ప్రవహిస్తాయి అనమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి జీవజల నదులు ప్రవహించినాక ఇప్పుడు వాక్యం మన ప్రార్థన పూర్వంగా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాలు విన్నప్పుడు, వాక్యాలు బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు, యేసునామములో పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేస్తున్నప్పుడు అంత కూడా ఏమవుతుంది, ఈ దేవుని నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. దానిలో మనం ఇంక్రీస్ అవ్వాలి, అన్నదిని ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దానిలో ఇంక్రీస్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రియులారా మన సమాధానం, సంతోషం, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. అనుభవంగా మార్చబడతాయి. హల్లెలూయా. వేరే మార్గం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం యోర్దాను మాత్రం చూసుకొని మనం ఉండవద్దు, సమస్యలు మాత్రం మనం చూసుకొని ఉండవద్దు. దానికంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీరు ఉన్నాడనమాట. అది మనం చూడాలి. దేవుడు గొప్ప దేవుడు మనలో ఉన్నాడనమాట. గొప్ప దేవుడు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే పాపాన్ని, మరణాన్ని, లోగాన్ని, సాతాన్ని అన్నింటినీ జయించిన క్రీస్తు, పరిశుద్ధాత్మ వలన ప్రేమపూర్ణైన క్రీస్తు నాలో మీలో ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. ఎల్లప్పుడూ ప్రియులారా ఉన్నామన్నమాట. ఇది మనం ధ్యానించాలి, ఇది మనం ఒప్పుకోవాలి, ఇది మనం టీచింగ్ చేయాలి, ఇది మనం ప్రీచింగ్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరున్నాడు, గొప్ప యేసే ఉన్నాడు అనమాట. అదే మనకు నిరీక్షణ అనమాట. ఆ క్రీస్తులో అన్ని ఉంది అనమాట.
మనలో ఉన్న క్రిస్తువులో, మనలో ఉన్న పరిశుద్ధాత్మలో మనకు కావలసిన ఆశీర్వాదాలు ప్రిల్లర సమృద్ధి ఉంది. ఇప్పుడు మన క్రిస్తువులు మనందరూ ఎదుర్కొన్న కొలది ఆశీర్వాదాలు ఎక్కువ మనం అనుభవిస్తుంది. మన అనేకులకు దీవెనకరంగా దేవుడు మనల్ని వాడతారనమాట. ఇప్పుడు క్రిస్తు మనలో ఏదైనాక పరిశుద్ధాత్మ మొదలు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినాక, హల్లెలూయా, అలాగే ప్రవహించిన కొలది దీవెన తగ్గిపోలేదు. కాబట్టి ప్రియులారా, మనం విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి, విశ్వాసంతో సమస్యలకు వదిలిగా మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు మాత్రమే ఆ శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది వాడుకోవాలి అనమాట. దేవునికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అన్నదినం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాలో అన్ని ఉంది అని మాత్రం సరిపోలేదు, ధ్యానించుకొని ఉండడం మంచిది. ఆ ధ్యానం ఏమవ్వాలి? ప్రాక్టికల్ జీవితంలోనికి రావాలి అనమాట. ధ్యానించుకోవడం మంచిది. క్రిస్తువుని మనం ధ్యానించుకోవడం, ఏసే ప్రేమ ధ్యానించుకోవడం చాలా మంచిది. ఏసే మాటలు ధ్యానించుకోవడం మంచిది. అలాగే ధ్యానములో ఇంగ్రెస్ అవుతున్నా కూడా ఏమవుతుంది? మన ఆత్మ మండించబడుతుంది. ఆత్మ నుండి నదిలో సమృద్ధి ప్రవహించాలి. కాబట్టి మనం ధ్యానిస్తున్నాము, కానీ కొద్దిసేపు మాత్రం ధ్యానిస్తున్నారేమో. తర్వాత మనం ధ్యానం వేరే అనవసరమైన విషయాలు మనం ధ్యానిస్తున్నారేమో. బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవరాత్రం యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుడి. అంటే ధ్యానం ఎల్లప్పుడూ దేవుని మాటలు, యేసుని మనం ధ్యానించుకోవడం ఇంకా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మన అధికంగా ఫలిస్తాయి అనమాట, ఆటంకాలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగా కంటిన్యూ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన హృదయంలో యేసుక్రీస్తుతో ఆ ధ్యానం, హల్లెలూయా, దానిలో మనం కంటిన్యూగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి కోరిక ఎక్కువ ఉన్నవారు ఏం చేస్తారు? ఎక్కువ ప్రభు మాటలు ధ్యానిస్తారు. ఎక్కువ జీవదనం ఉంది లో నేను ఎదగాలి, అభిషేకంలో నేను ఎదగాలి. ఎలిసా కోరేమనమాట, గొప్ప అభిషేకం నేను తప్పకుండా నా గురు. కాబట్టి ఏలియా ప్రియులరా, జయంతో బ్రతకడానికి కారణం ఏంటిది? ఏలియా గొప్పతనం కాదు, ఏలియాలో పరిశుద్ధాత్ముడు వచ్చాడనమాట. దేవుడు సన్నది ఉన్న కాబట్టి, దేవుడు ఇచ్చిన అభిషేకం వలన జయంతో బ్రతికామన్నాడు. జయంతో బ్రతికాం. కాబట్టి సేమ్ దానికంటే గొప్ప అభిషేకం, యేసుక్రీస్తుకు అభిషేకం పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది అనమాట. మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. దాని మీద మనం మనసు పెట్టాలి. గొప్ప అభిషేకం మనలో ఉంది. సాతాను ఏం చెప్తాడు? మీకు ఏం లేదని చెప్తాడేమో. మనకి ఏం లేదు, తర్వాత అపరాధ భావం తీసుకుని వస్తారేమో. కాబట్టి మనకు ఉంది అనమాట. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాను. ఆ కుమారుడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. ఇది మనం నిరంతరం ధ్యానించుకోవాలన్నమాట. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. ఇది మనం సత్యం అనమాట. ఆ సత్యం మనం గ్రహించిన కొలది మన ప్రాణంలో, శరీరంలో అందం విడుదల వస్తాయన్నమాట. మనకు మాత్రం కాదు, అనేకులను విడిపించే క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. మనలో వచ్చిన యేసుక్రీస్తు అనేకులను విడిపించడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి మన సామర్థ్యం కొన్నిసారి మనం అనుకున్నారేమో, నాకు సామర్థ్యం లేదు, నేను పనికిరాని వ్యక్తి. అదే అంటే మనం బయట ఉన్న విషయాలు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇన్నర్ ప్రియులారా చూస్తున్నది, ఇన్నర్ మ్యాన్ మనం చూస్తున్నదే, కొత్తగా జన్మించిన మన ఆత్మ మనం చూస్తున్నదే, మనం ప్రియులారా సామర్థ్యం కలిగిన వారం. అంటే దేవుడే మన సామర్థ్యం అనమాట. యేసయ్య మన సామర్థ్యం, యేసయ్య మీ సామర్థ్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను ఓవర్కమ్ చేయడానికి దేవుడు సామర్థ్యం బలం ఇస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అధ్యాయంలో పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. లేదు కొన్నిసారి ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ కొన్నిసారి వస్తాము, కానీ దాన్ని ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, క్రీస్తు సహాయం చేస్తాడు. నిన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను. కాబట్టి ప్రియులారా మనలో ఉన్న అభిషేకం గొప్పదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియాతో గట్టిగా పట్టుదలతో ఉన్నాయి కాబట్టి గొప్ప అభిషేకం పొందామన్నమాట. కాబట్టి అభిషేకం పొందుకోవడం మాత్రం కాదు, అభిషేకం వాడుకోవడం కూడా నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ వాడినప్పుడు కొంత సందేహం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అందుకొరకే ఒక మాట ఎలీషా చెప్తున్నాను అనమాట, వేర్ ఇస్ ద లోడ్ అనే ఒక మాట చెప్తుంది అనమాట. దుప్పటి కొడినప్పుడు వేర్ ఇస్ ద లోడ్, ఏలియా దేవుడు ఎక్కడని ఒక మాట చెప్తుంది అనమాట. తర్వాత పరిస్థితి మారింది. కాబట్టి మనం యేసునామం వాడుతున్నప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతాయి. యేసు రక్తం వాక్యం మనం వాడుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడడం నేర్చుకోవాలి. పరిస్థితులు తప్పకుండా మారుతాయి ప్రియులారా. ఇప్పుడు ఈ శరీరానుసారంగా మనం మాట్లాడవద్దు, ఆత్మానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అప్పుడు పరిస్థితులు ప్రియులారా తప్పకుండా మారుతాయి. కాబట్టి మా 15వ వచనం కూడా చదివినామా, అదే 15వ వచనం.
ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఆమేన్. కాబట్టి అభిషేకం ఏలియా అభిషేకం ఎలీషాకి వచ్చింది. ఇప్పుడు అభిషేకం అన్న గెనద కూడా వచ్చింది అనమాట. గెనద వచ్చింది, ప్రియులరా జయం వచ్చింది, ఇంకా ఎన్నో విషయాలు జరిగింది. కాబట్టి ప్రియులరా లూకాసు వార్త 4:18 మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు కూడా నిలబడి ప్రియులరా చెప్తున్న ఒక మాట రాయబడింది, నా మీదే అభిషేకం ఉంది. మా వాక్యం చదువుతారు. లూకాసు వార్త 4:18 ఆ మాట రాయబడింది. యెహోవైన దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఆమేన్. ప్రభు హితవత్సరము. ఎస్, ప్రియులారా మనం చూడండి, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది. కాబట్టి మీరు ఎంతమంది చెప్తారు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది? ఇప్పుడు ఎలీషాలో ప్రియులారా మనం దేవుని ఆత్మ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాము, యేసుక్రీస్తు నుండి దేవుడు అభిషేకం ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ప్రియులారా దేవుని ఆత్మ దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ఆత్మతో నింపబడామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు నుండి అభిషేకం నింపాం. లూకాసు 4:1 రాయబడింది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడాం. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా సువార్త దర్శనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చాము. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీలో కొందరు పరిశుద్ధాత్మ నింపదల పొందిన వారు ఉండొచ్చు, కొందరు పొందలేని సార్లు ఉన్నారేమో. కాబట్టి ప్రార్థన చేయాలి, యేసే మీ ఆత్మతో నన్ను నింపుము, యేసే మీ ఆత్మతో నన్ను నింపుము అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలన్నమాట. ప్రతిరోజు మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనకు ఆత్మ నింపుదల. అంటే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేయాలి, మన శరీరాన్ని ప్రభావం చేయాలి. అప్పుడు మన ఆత్మానుసరంగా బ్రతుకుతాయి. లేదంటే పాప స్వభావం ప్రభావం చేస్తానమాట. పాప స్వభావం ప్రభావం చేసినప్పుడు, సిన్ఫుల్ నాచర్ ప్రభావం చేసినప్పుడు శరీరానుసరంగా మామూలు వ్యక్తిగా మార్చబడతాయి అనమాట, మామూలుగా బ్రతుకుతాయి. కాబట్టి సిన్ఫుల్ నాచర్ ఒక వ్యక్తిని ప్రభావం చేసినప్పుడు వారి నుండి కోపం వస్తాయి, అనవసరమైన కోపాలు వస్తాయి, అసూయ రావడానికి అవకాశం ఉంది, పగ రావడానికి అవకాశం ఉంది. వారి మాటలు క్రియలు అంతా జారిపోతాయి. అంటే దానికి అర్థం సిన్ఫుల్ నాచర్, వారిలో ఉన్న సిన్ఫుల్ నాచర్ వారిని ప్రభావం చేసామని దానికి అర్థం. కానీ ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మదుడు ప్రభావం చేసినప్పుడు ఏమవుతుంది? వారి నుండి ప్రేమ పొంగి పొర్లుతాయి అనమాట. క్షమించే గుణాలు వస్తున్నాయి, క్షమించే మాటలు వస్తాయి అనమాట. ఆనందం వారి ఒక మాటల నుండి, లేదంటే వారు ఆనందం వస్తాయి అనమాట. సమాధాన మాటలు వస్తాయి అనమాట, ఓదార్పు మాటలు వస్తాయి అనమాట, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన మాటలు వస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనను ఎల్లప్పుడూ తాకనాక, ఎల్లప్పుడూ మనను ప్రభావం చేయనాక పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు మనం ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సమస్య ఏంటంటే కొందరిలో ఇలా మనం చూసినట్టే సువార్త రక్షణ పొందాం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాం, కానీ ఆ తాకుదల అనుభవంలో లేదు. అంటే పరిశుద్ధాత్మను పట్టించుకోవడం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం అన్నదైన పరిశుద్ధాత్మను ప్రియులారా పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రెసెన్స్ మనం కోరుకోవాలి అన్నమాట. అన్నదైనా మనం కోరుకోవాలి, అన్నదైనా మనం కోరుకోవాలి, ప్రజలంతా వాళ్ళని కోరుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఇంక్రీస్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించడం ఇంక్రీస్ అవుతాయి. దాని నుండి ప్రియులారా నేను మీరు ఆశీర్వాదం అనుభవించేది ప్రాముఖ్యంగా దాని వల్ల అనమాట. ఇప్పుడు అభిషేకం మన నుండి అధికంగా ప్రవహించినప్పుడు మనం అధికంగా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఇద్దరులను కూడా నా ద్వారా మీ ద్వారా ఇద్దరు కూడా దీవించబడతాయి అనమాట. అది దేవుని చిత్తం అని ప్రియుల సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు కూడా చెప్పారు అనమాట, నా మీదే దేవుని ఆత్మ ఉంది. కాబట్టి మనం చెప్పాలి, మనం మీదే దేవుని ఆత్మ ఉంది అని, మీ మీద దేవుని ఆత్మ ఉంది అని గ్రహించుకోవాలి. మీలో పరిశుద్ధాత్మదుడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన విషయాలు మనం మాట్లాడవద్దు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దారులు ఓపెన్ చేస్తాడనమాట. అల్లెలూయా. తప్పకుండా ఓపెన్ చేస్తాడు. అల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, లూకాసు వార్త 4:18 ప్రియులారా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తును సాతాను శోధించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ శోధన ప్రియులారా యేసుక్రీస్తు అభిషేకం ద్వారా, లేక వాక్యం ద్వారా ఓవర్కమ్ చేశామన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమో తీసుకుని వచ్చి శోధించినప్పుడు కూడా యేసుక్రీస్తు దాన్ని జయించామన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యం ద్వారా జయించామన్నమాట. తర్వాత లూకాసు వార్త 4:14 ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ఆత్మ బలంతో, ఆత్మశక్తితో గలిలయకు వెళ్ళినట్టు రాయబడింది. కాబట్టి మనం ప్రియులారా
పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు సరే సాతాన్ కొన్ని శోధనలు కొన్ని తీసుకొని రావడానికి అవకాశం ఉంది. ఆ శోధన వలన కూడా ఏమవుతుంది అంటే మన నమ్మకం ఉంటే ఆత్మశక్తిలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట, మహిమలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మతో వాక్యంలో ఆధారపడి నమ్మకం ఫెయిత్ఫుల్ ఉండాలి. కొందరు పడిపోతాయి, కొందరు నిలబడతాయి అనమాట. కానీ పడిపోవడం దేవుని చిత్తం కాదు, మనం నిలబడడం దేవుని చిత్తం. లేదు, ఇప్పుడు శోధన తప్పకుండా ఉంది అనమాట. శోధన వచ్చినప్పుడు మనం పడిపోయే వారు ఉండవద్దు, మనం దాన్ని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల జయించేవారు ఉండాలి అనమాట, జయించేవారు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ప్రతి ఒక్కరికి ప్రార్థన జీవితం అవసరం అనమాట. బైబిల్లో రాయబడి ఉంది, శరీరం బలహీనంగా ఉంది కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. కాబట్టి మెలుకోగలిగి శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలుకోగలిగి ప్రార్థన చేయాలని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైతే మెలుకోగలిగి ప్రార్థన చేయడం లేదో వారే మనం చూస్తుంటే శోధన వచ్చినప్పుడు పడిపోయినట్టు, వారు మాటలు క్రియలు అంతా జారిపోయినట్టు ప్రియులను మనం చూడవచ్చు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతున్న వారు శోధన వచ్చినప్పుడు వారు సైలెంట్ గా ఉండినట్టు, లేదంటే వాక్యం చెప్పి యేసు రక్తం యేసునామములో ఆధారపడి వారి ఆత్మానుసరంగా సాతానంతరాలు జయించినట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తం అనేది మన పరిశుద్ధాత్మలో ఆధారపడి సాతానంతరాలు అనుదినం జయించుకొని బ్రదేగ వారిగా మనం ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మనం నేర్పించే దేవుడు అనమాట. దేవుడు మనల్ని నేర్పించే దేవుడు. అలా ఎన్నో విషయాలు మనకు దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ వలన బోధ పొందుకొని మన అనుదినం పిల్లల ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు అనేకులకు తప్పకుండా దీవెనకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు మీరు బాధపడవద్దు, నాకు ఏమీ లేదని దేవుడు అనుకోవద్దు. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు అని మనం చెప్పాలి. గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు గొప్ప అని ప్రియులారా మనం కన్ఫర్స్ చేయాలన్నమాట. కొందరు చెప్తారు మీకు ఏముంది అని అడుగుతారు. అంటే గొప్ప దేవుడు నాకు తోడుగా ఉన్నాం, గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నామని అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నది 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం ప్రియులారా దానిలో 2వ అధ్యాయం 19 వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సమస్య వచ్చిందనమాట. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం, బీ హ్యావ్ ఏ ప్రాబ్లం. కొందరు వచ్చి చెప్తున్నా అనమాట, ఎలీషా దగ్గర వచ్చి చెప్తున్నా అనమాట, మాకు కొన్ని ప్రాబ్లం ఉంది. ఆ ల్యాండ్ ఆ ప్రాంతంలో వాటర్ మంచి వాటర్ లేదనమాట. బట్ ద వాటర్ ఈస్ బ్యాడ్ అండ్ ద ల్యాండ్ ఈస్ అన్ప్రొడక్టివ్ అని రాయబడింది. వాటర్ మంచి లేదు, ఇక్కడ బ్రతకడానికి మంచి లేదు. కాబట్టి ప్రాబ్లం అభిషక్తుల దగ్గర తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి అభిషక్తులు ప్రార్థన చేసి దానికి జవాబు చెప్పామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏం చేస్తారు, అభిషేకంతో నింపబడిన స్థాయిలు ఉంటే చాలా మంది సమస్యలతో ఉన్నామన్నమాట. ఈ వర్షపెట్టు ద్వారా కానీ, రోగాల ద్వారా కానీ, దుఃఖం, నిరాశ, బాధలు, ఎన్నో సమస్యలు బ్రతున్న వారు ఉన్నారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని సంఘం దగ్గరకు వారు వచ్చి ఉంటే వారికి విడుదల ఉంది అనమాట. యేసునామములో, యేసు రక్తం, యేసే వాక్యం ద్వారా విడుదల ఉంది. ఇప్పుడు దేవుని దగ్గరకు రావాలి. సమస్యలు ఉన్నవారు ప్రియులారా వారు దేవుని దగ్గరకు రావాలి అనమాట. యేసే దగ్గరకు రావాలి. సంఘ బిడ్డలు దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు అభిషక్తులు దేవుని ఆత్మతో నింపబడిన వారు ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తాయి. శాపం నుండి, నిరాశ, దుఃఖం, బాధ నుండి, సాతాను శోధన నుండి. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని ఈ కాలంలో అనేకలు మేలు కొరకు దేవుడు నిన్ను అభిషేకించి బలంగా వాడినాక బలంగా దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి మనలోని అభిషేకం మన కొరకు మాత్రం కాదు, దేవుడు మనల్ని అభిషేకించేది మనకు ఆశీర్వాదం ఉంది, ఇద్దరిలో దీవెన కొరకు అని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సంఘక్షేమం కొరకు అనమాట, ప్రజలు క్షేమం కొరకు అనమాట దేవుడు మనల్ని అభిషేకించేది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నమ్మకంగా ఉండాలి అనమాట. లేదు, ఎవరైనా సమస్యలతో వచ్చినప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు ప్రియులారా చూడవచ్చు అనమాట. ఇప్పుడు విశ్వాసం మనం ఆపరేట్ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన నుండి ప్రవహించాలంటే విశ్వాసం మనం తప్పకుండా ఆపరేట్ చేయాలన్నమాట. తప్పకుండా మనం అనదిని ఆపరేట్ చేయాలి. అప్పుడు ఇంక్రీస్ అవుతాయి అనమాట. అప్పుడు మన విశ్వాసం కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రాక్టికల్ గా విశ్వాసంతో అనేకల కొరకు ప్రార్థన చేసినట్టు ఈ కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలంగా వాడినాక అప్పుడేమవుతుంది, యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన అదే శక్తి పనిచేస్తుంది అనమాట. అదే పవర్ మనలో ఉంది అనమాట, మీలో ఉంది అనమాట. అదే దేవుడు మన తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆశీర్వాదాలు తప్పకుండా మీరు అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు మన ఆశీర్వాదం మన దేవుడే అనమాట. మన ఆశీర్వాదం క్రీస్తు అనమాట. మన ఆశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుడు అనమాట. అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మన ఆశీర్వాదపడిన వారు ఆశీర్వాదములో ఇంక్రీస్ అవునాక విశ్వాసంతో ఆమె పరిశుద్ధాత్మ శక్తి ప్రియులారా మనం వాడుకోవాలి. అప్పుడు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మనం ఆశీర్వాదం అనుభవించిన ఇంక్రీస్ అవుతాయి, ఇద్దరు కూడా
అనుభవించిన ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఈ విషయంలో ప్రియులరా మనం పట్టుదలతో ఉండాలి, స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి, చాలా ఉత్సాహంతో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ప్రియులారా మనం ప్రార్థనిస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ అభిషేకం చాలా గొప్పది. ఆ గ్రేపు పరిశుద్ధాత్మ దేవా మాకందరికీ అధికంగా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీరు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి గొప్ప దేవ, మీరు పరిశుద్ధాత్మ వలన మా అందరిలో మీరు ఉన్న కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క ప్రతి సమస్యలకు పరిష్కారం ప్రభు మీరు కాబట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగడ కొరబిడే సిగడ కొరబిడే జీవదలం అనుభవంలో అనుదిన విధి కృప ప్రతి ఒక్కరికి దవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఓహే సాతన్ తంత్రాలు అనుదినం ఇలాగే ఓవర్కమ్ చేయాలని పరిశుధాత్మతో ప్రతి ఒక్కరిను నేర్పించమని ప్రార్థన, బలపరచుందండి, ఆత్మధేయంగా బలపరచుందండి. శోధనలో తండ్రి, శోధన వేసిన పడిపోకుండా తండ్రి ప్రతి ఒక్కరిను నిలబెట్టము తండ్రి. ఆత్మధేయంగా బలపరచు, ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేసినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి, నూతనపరచము తండ్రి. అల్గాబైన శివలో కోరబిడే సాతందరాలు చేసే కృప అందరికీ దవా దయమవుతండి. ఓహే డాబా కర బిన్న సువలో కోరబిడే దవ ఎవరైనా ప్రార్థనలో తక్కువ స్థాయిలో ఉండే వారు ఇంకా అధికంగా ప్రార్థన చేసి అభిషేకం నింపబోతండి. మెలుకోగలిగి ప్రార్థన చేయాలని చెప్పిన దేవ, శోధనలో పడిపోకుండా ఉండేటట్టు మెలుకోగలిగి ప్రార్థన చేయాలని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మెలుకోగలిగి ప్రార్థనిస్తే అభిషేకం దేవా దయమవుతండి. అలా వాక్యం లోతైన అనుభవంలోనికి నడిపించండి. ఆత్మతో అందరిని కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం దేవా. శరీర ఆశలను జయించే కృప దేవ దయమవుతండి. నేత్రాశ జీవపడ్డమ్మాన్ని జయించే కృప అభిషేకంతో కుమ్మరించుందండి. ఊహిబన సేవలో కోరబిడే అల్కాబన సేవ ఆరాధన కరగరబిన సేవలో కోరబిడే దువాకుడు విషయం అందరి గురించి ప్రార్థనిస్తాం. బలమైన అభిషేకంతో ఇప్పుడే నమ్మమైన ప్రార్థనిస్తాం. ఆశీర్వాదం అనుభవించినా తండ్రి, ఆశీర్వాదాలు ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. హీలింగ్ వారు ఇప్పుడే ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. దవా రోగాలతో ఎవరైనా నుండి ఇప్పుడే స్వస్థ వారి బాడీలో స్వస్థ వారు అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. తల్లి నుండి అరకాలకు అన్ని నార్మల్ పనిచేయనాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆరోగ్యం యేసులో కలిగినాకని ప్రార్థన. దీర్ఘాయుసు దేవా దయచేయమతండి. మానసికమైన ఒత్తిడులు ఇప్పుడే దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బైనా శివుడే దవా సిక ఆరాధన తండ్రి. ఆమె దేవుడు దాని ఐశ్వర్యం అయిపోయినాక సువేచులను మహిమలో ప్రతి అవసరం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు వారి అవసరాలు ఎరగరు దేవా, అవసరాలు అద్భుతంగా తండ్రి తెరుచుమని ప్రార్థనిస్తున్నా. ప్రభావ తెరుచుమతండి. ఓహే డాబా కరబిన సోడోరబిడే తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ద నేమ్ ఆఫ్ జీసస్ బలపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బనా శివుడోరబిడే దవా సంతోషం ఇంకరిస్తా ఉన్నాక, సమాధానం ఇంకరిస్తా ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. లింగరిస్తా ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. క్షమించే లింగరిస్తా ఉన్నాక పరిశుద్ధాత్మ బలములో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వలన ఇంకరిస్తా ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధులు ఇంకరిస్తా ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. అలుగాబనా శివుడోరబిడే ప్రతి ఒక్కరు దేవా మీ పరలోకం, దేవా మీ సన్నిధి సమృద్ధి అనుదిన అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం. దవకుడు విసిన ప్రతి ఒక్కరు అనేకలకు దీవెనకరంగా ప్రధానకాన్ని ప్రార్థనిస్తున్నాం. దవ గొప్ప దీవెనతో కుమరించు ప్రతి ఒక్కరు దేవ మీ నామలు దీవిస్తున్నాం. యేసునామలో దీవిస్తున్నాం. గొప్ప దీవెన యేసులో ప్రతి ఒక్కరు అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమగలదో మీకు వేస్తున్నాం యేసునామలో తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాటకలేయగలరు. దాని మిత్రం ఒక చిన్న పాట పాడుకున్నాం. దేని పొందిన నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమ భాగ్యము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ గణము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా వెనుదీతువా.
పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయ నో క్రీస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యమునీయ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే ధరపైన ప్రభు నామము, కలిమి కొలది ప్రభువు కర్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యమునీయ వెనుదీతువా వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయ నీ పాప పులకేసువే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యమునీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. స్తుతులు స్తోత్రులు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. ఇప్పుడు ఇలా ఒక మాట మనం ప్రార్థన చేస్తాం, కాಣಿಕೆ ప్రార్థన చేస్తాం. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది దేవా, మీరు మాకు అనుగ్రహించారు మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి విశ్వాసంతో మీరు ఆధారపడి చేసిన ఈ సేవని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము. అలాగే తండ్రి స్తోత్రం తండ్రి. హల్లెలూయా తండ్రి. ఇప్పుడు ఇస్తామని కుదిరించి మిగతా సమృద్ధి ఇస్తామని చెప్పిన దేవ వందనాలు తండ్రి. దేవా మీ రాజ్యానికి కూడా దేవా మీరు ప్రభా ఎంతగా మమ్మల్ని దీవిస్తున్నాం తండ్రి. మీ రాజ్యాన్ని కూడా ఇవ్వడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి ఉత్సాహంతో ఎవరైతే ఇస్తున్నారు వారికి వారిని ప్రేమిస్తామని చెప్పిన తండ్రి, వారికి అధికమైన కృప అభిషేకం ఇస్తామని వాగ్దానం చేసిన తండ్రి. 2 కొరింథీయులు 9 తండ్రి ఆమె 8 10 వదల ప్రకారం ఉన్న దేవుని ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రాజ్యానికి త్యాగపూర్వ ప్రేమపూర్వకంగా తండ్రి ఇచ్చిన దానిలో నమ్మకంగా ఇస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్షియల్ ఇంకా కూడా గొప్ప కార్యాలు దేవా జీవాధిపతి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం దేవుడు తన ఇచ్చినైపోయిన క్రీస్తు యేసునందు మహిమలో వారి యొక్క ప్రతి అవసరాలు ప్రత్యేకం తీర్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఈ సేవలో సహకరిస్తున్న అందరిని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. పాల్గొంటున్న అందరిని బట్టి వందనాలు తండ్రి. అందరి జీవనంలో జీవాధిపతి యేసయ్య మీరు బలమైన కార్యాలు ఇంకా కూడా దయచేయమని ప్రత్యేక మీ నామలో దేవ మేము దీవిస్తున్నాం తండ్రి. తండ్రి మీ నామలో ఆమె ఇవ్వాలని వారి హృదయంలో కోరుతున్న వారు ప్రత్యేక దీవిస్తున్నాం. ఆమె ఇవ్వాలని తీర్మానం చేసిన వారు ప్రత్యేకం దీవిస్తున్నాం. ఇచ్చిన వారు కూడా ప్రత్యేకం మీ నామలో దేవ దీవిస్తున్నాం. అలాగే ఎవరైనా ఒకవేళ దేవ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆమె దారిద్ర్యములు ఒకవేళ ఉండే తండ్రి, ఆ దారిద్ర్యాన్ని నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. 2 కొరింథీయులు దేవా 9:8 ప్రకారం దేవా మాకు దారిద్ర్యం సిలువలో మీరు మోసుకొని మన్నించి క్రీస్తును ధనవంతులుగా మార్చమని వాక్యం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దారిద్ర్యం ఎవరైనా అనుభవిస్తున్నట్టు దేవా దారిద్ర్యం నుండి ప్రభావాలను తండ్రి యేసు రక్తం యేసులో తండ్రి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం.
ఆ దారిద్ర్య నష్టపెట్టు పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. శాబాలు ఏషములు ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సమృద్ధి దేవా, వారి అవసరాలకు సమృద్ధి దేవా, వారి ఇంటిలో సమృద్ధి ఆహారం దేమో తండ్రి, అవసరాలు ఏషంలో అద్భుతంగా తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే నమ్మకంగా తండ్రి ఇచ్చే వ్యక్తులుగా కూడా తండ్రి మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రత్యేకంగా స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప పండ ప్రతి ఒక్కరు యేసులో వారి జీవితంలో అనుభవించినా కానీ ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.